క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కూటమి కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా బీఆర్ఎస్ నుంచి సంధ్యారాణి ఎంపిక కాగా వైస్ చైర్పర్సన్ గా సిపిఐ నుంచి సరితను ఎన్నుకున్నారు. మున్సిపల్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో బీఆర్ఎస్ కూటమి గెలుచుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సింధు, ఏదైతే ఉదయం నుంచి క్యాతన్పల్లిలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది అని అయితే ఒక హైటెన్షన్ తోటి అయితే ఇటు పోలీసులు భారీగా చేరుకోవడంతో అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం మధ్య అయితే ఇటు క్యాతన్పల్లి ఎన్నిక అయితే సజావుగా సాగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించిన కౌన్సిలర్లు హాజరై ఏకపక్షంగానే ఇటు 14 మంది మెజార్టీ తోటి అయితే కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూటమికి సంబంధించిన సభ్యులు అందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేయడంతో అయితే ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక అయితే సజావుగా సాగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు చెందిన చైర్మన్ ఇటు సంధ్యారాణి, అదే విధంగా వైస్ చైర్మన్ గా సిపిఐకి చెందిన సరితలు అయితే ఇటు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. క్యాతన్పల్లికి సంబంధించి మొత్తం మీద ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ల ప్రాసెస్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాతన్పల్లి లోపల దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో ఇటు కౌన్సిలర్లన్నీ బయటికి వచ్చి ఇప్పటికే ఇటు బీఆర్ఎఫ్ సంబంధించిన నాయకులు అయితే టపాసులు కాల్చి ఇటు విజయోత్సవం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదేమన్నా కూడా ఒక ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా క్యాతన్పల్లి ఒక ఉత్కంఠభరితంగా నెలకొంది. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమిలు అయితే చైర్మన్ వైస్ చైర్మన్ అయితే మొత్తం ప్రాసెస్ అయితే పూర్తయింది. అదే విధంగా ఇటు ఖానాపూర్కు సంబంధించి చూస్తే ఖానాపూర్లో కూడా ఇటు మొత్తం 12 సంస్థలకు సంబంధించి ఇటు ఖానాపూర్ లో మొత్తం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఇటు అక్కడ ఉన్న వెడ్మా బొజ్జు పటేల్ ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నారు. దానికి సంబంధించి ఇటు ఖానాపూర్ లో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణాల మధ్య అయితే మొత్తం అయితే ఎంపిక జరిగింది. ఇటు బీజేపీకి సంబంధించిన మౌనికను ఇటు చైర్మన్ గా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించి షాయబ్ ను వైస్ చైర్మన్ గా అయితే ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం మీద ఇటు ఖానాపూర్ లో కూడా కొంచెం ఉద్రిక్తత వాతావరణాల మధ్య అయితే ఇటు మున్సిపల్ ఎన్నికలు అయితే జరిగాయి. ఏదేమైనా కూడా మొత్తంగా అదేవిధంగా ఇటు ఇబ్రాహీంపట్నంలో కూడా ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కొంచెం ఉద్రిక్త నడకలు అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఇటు క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇటు ఇబ్రాహీంపట్నంలో మొత్తం ఇప్పటికే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇబ్రాహీంపట్నం అయితే దీనికి వాయిదా పడ్డట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఇటు క్యాతన్పల్లి ఇటు సజావుగా సాగడంతో అయితే ఇటు కాంగ్రెస్ ఇటు సిపిఐ నాయకులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో వారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలతో మాట్లాడి అసలు ఈ 2 ఏం జరిగింది, ఈ 2 నెలల అసలు ఎటువంటి వాతావరణం ఇవ్వబడేదాన్ని అయితే మనకు మాట్లాడడానికి అయితే ఉన్నారు. మొత్తం మీద ఇటు మున్సిపాలిటీకి సంబంధించి ఘర్షణ వాతావరణం నేపథ్యంలో అయితే సజావుగా సాగించేట్టు క్యాతన్పల్లికి సంబంధించి ఇటు ఖానాపూర్ లో మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు ఎన్నికలు అయితే జరిగాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.